దానికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందామని ఇలా చెప్పసాగారు. పూర్వంలో ఒక పట్టణంలో సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి హేమవతి అనే భార్య ఉండేది. ఇద్దరు ఎంతో ప్రేమతో జీవించేవారు. చాలా కాలం తరువాత వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి అజామీలుడు అనే పేరు పెట్టారు. ఆ బాలుణ్ణి తల్లిదండ్రులు చాలా ప్రేమతో పెంచారు. కానీ ఆ ప్రేమలో నియంత్రణ లేకపోవడంతో అతను పెద్దల మాట విననివాడిగా మారాడు. బ్రాహ్మణ ధర్మాలను పాటించక చెడ్డ స్నేహాలతో తిరుగుతూ ఉండేవాడు. యవ్వనంలో ఒక స్త్రీని ప్రేమించి యజ్ఞోపవీతాన్ని తీసివేసి మద్యపానంలో మునిగిపోయి ఆమెతోనే జీవించసాగాడు. తల్లిదండ్రులను కూడా మర్చిపోయాడు. తరువాత ఒకరోజు ఆ స్త్రీ తేనె కోసం చెట్టెక్కి కింద పడిపోయి చనిపోయింది. అజామీలుడు ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు. ఆమెకు పూర్వం ఒక కుమార్తె ఉండేది. ఆ బాలిక పెద్దయ్యాక అజామీలుడు ఆమె పైన మోహపడి ఆమెతో జీవించడం ప్రారంభించాడు. వారికి పుట్టిన ఇద్దరు కుమారులు చిన్న వయసులో చనిపోయారు. తరువాత మరోసారి ఆమె గర్భం దాల్చి ఒక కుమారుడు పుట్టాడు. ఆ బాలుడికి నారాయణ అనే పేరు పెట్టారు. అజామీలుడు ఆ బిడ్డను ఎంతో ప్రేమించాడు. ఎప్పుడూ నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు. అయితే ఆ పేరును జపించడం ద్వారా పాపాలు పోతాయని అతనికి తెలియదు. కొంతకాలం తర్వాత అజామీలుడు వృద్ధుడై రోగగ్రస్తుడై మంచాన పడ్డాడు. మరణ సమయంలో యమభటులు భయంకర రూపంలో ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి భయపడి తన కుమారుని పేరును ప్రేమతో పిలుస్తూ నారాయణ నారాయణ అని పలికాడు. అప్పుడే ఆ శబ్దం విన్న విష్ణుదూతలు శంఖచక్రధారులుగా వచ్చి యమదూతలతో ఇలా అన్నారు: ఇతను ప్రభు శ్రీమన్నారాయణుని నామాన్ని జపించాడు. ఇతనికి పాపాలు లేవు. ఇతడిని మేము వైకుంఠానికి తీసుకువెళ్తాము అని చెప్పి అజామీలుణ్ణి విమానంలో ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు. ఇలా శ్రీ హరినామస్మరణం ఎంత శక్తివంతమో మనం గ్రహించవచ్చు. తెలిసి గాని తెలియక గాని నారాయణ అని జపించిన వానికి పాపాలు పోయి మోక్షం లభిస్తుంది. ఇదే స్కాంద పురాణంలోని 8వ అధ్యాయం సంపూర్ణం. ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.